ఆయన నీ అవసరతలు, నీ అక్కర్లు తీర్చాలంటే మొట్టమొదటిది, దేవుని సన్నిధికి వచ్చిన నీవు వినయముతో అడగాలి. దేవుని సన్నిధికి వచ్చిన నీవు వినయ భయభక్తులతో నువ్వు ఏది అడిగినా ఖచ్చితంగా ఇస్తాడండి. ఇస్తావా ఇవ్వా? దేవుణ్ణి మీరు అడిగేటప్పుడు మర్యాద లేకుండా విచ్చలవిడిగా కూర్చొని అలాగ అడగండి. వచ్చి ఆ మోకాల మీద అలా పడుండు. అగ్నిలో నుండి, పొదలో నుండి మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు. వినయముతో అడుగు, పద్ధతిగా అడుగు, ఒక క్రమముగా అడుగు. ఎన్నో మహత్కార్యాలు దేవుడు చేస్తున్నాడండి. అలా చేయడం గల కారణం ఏంటో తెలుసా? ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు వారు వినయముతో అడుగుతున్నారే, కన్నీటితో అడుగుతున్నారే, రోదిస్తూ అడుగుతున్నారే, పాదాలు పట్టుకుని అడుగుతున్నారే, బ్రతుమిలాడుతూ అడుగుతున్నారే. ఆ వినయమును చూసే దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తున్నాడు. అయితే వినయముతో అడుగుతావో పూర్తిగా నీకు ఇవ్వడానికి ఇప్పుడే ఆయన చేతులు చాపి ఉన్నాడు.